శ్రీమాత్రే నమః. జ్యోతిష్యాన్ని మనము మండేన్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్, ఈసోటెరిక్ లెవెల్లో తెలుసుకోవచ్చు. ఎందుకు ఈ 3 లెవెల్లో తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అంటే, మనకి ఆస్ట్రాలజీ అనేది కేవలం రిజల్ట్స్ చెప్పడానికే కాదు, ఫలితాలు చెప్పడానికే కాదు, జీవితం మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పూర్తి పద్ధతి అన్నమాట మనకు జ్యోతిష్ శాస్త్రం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క జీవితాన్ని ఈ 3 స్థాయిల్లో తెలుసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది ప్రజెంట్ సిచ్యుయేషన్ అంటే, చాలామంది వాళ్లకు మండేన్ లెవెల్ మొదటి స్థాయిలోనే ఆగిపోతున్నారు. మొదటి స్థాయి ఏంటి? పెళ్ళి ఎప్పుడవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, లేదా ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఇలాంటిది, అంటే ప్రాపంచిక విషయాల వరకే ఆగిపోతున్నారు. అలా కాకుండా ఇక్కడ ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి స్పిరిచువల్ లెవెల్, ఆధ్యాత్మిక స్థాయి తెలుసుకొని అందులో ఉన్న మార్పు చేర్పులు, అంటే అందులో మనకేమైనా పరిహారాలు అలాంటివి చేసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈసోటెరిక్ లెవెల్ వరకు వెళ్ళి మన జీవితాన్ని మన చేతిలోకి మనం తీసుకోవచ్చు. అందుకు ఉపయోగపడుతుంది మనకు జ్యోతిష్యం అనేది. ఇంకా జ్యోతిష్యులు అంటే మనకు ఈ గ్రహాలు, ఫలితాలు ఇవి ఎలా పనిచేస్తూ ఉంటాయంటే, పని చేయటం కూడా 3 లెవెల్స్లో పనిచేస్తాయి. అవి ఏంటి అంటే, సాధారణ మనుషుల మీద, అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు జస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. దేవుడు లేదా సాధన ఇవన్నీ ఏమీ తెలియవన్నమాట. నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, ఆధ్యాత్మికంగా కాకుండా ప్రాపంచిక విషయాల్లో కూరుకుపోయి ప్రాపంచికంగా లైఫ్ లీడ్ చేసే వాళ్లకు ఒకలా గ్రహాలు పనిచేస్తాయి. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఎలా ఉంటుందంటే, సాధన చేసుకుంటూ ఇంతో అంతో మంత్రజపం చేసుకుంటూ ఒక గురువు దగ్గర నేర్చుకొని అది ఫాలో అవుతూ ఉన్న వాళ్లకు జ్యోతిష్యులు ఒక రకంగా పనిచేస్తాయి. నెక్స్ట్ థర్డ్ లెవెల్ మనుషులు ఎవరు అంటే, వాళ్ళు కంప్లీట్ చేసేసారు, వాళ్ళ సాధన అంతా కంప్లీట్ చేసేసుకున్నారు. వాళ్ళు జస్ట్ ఇప్పుడు వాళ్ళ లైఫ్ని వాళ్ళు ప్రపంచం కోసం, సమాజం కోసం, సాటి మనుషుల కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం ఇచ్చి గురువు స్థాయిలో ఉన్న వాళ్లకు జ్యోతిష్య శాస్త్రము ఒకలా పనిచేస్తుంది. అదేమిటి అంటే మనం చూద్దాం. సాధారణ మనుషులకు గ్రహాలు, నక్షత్రాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ జన్మ రాశిని బట్టి, వాళ్ళ హారోస్కోప్ని బట్టి, వాళ్ళ కుండలిని బట్టి అవి మంచి జరగాలంటే మంచి జరుగుతాయి, చెడు జరగాలంటే చెడు జరుగుతాయి. జస్ట్ అకార్డింగ్ టు వాళ్ళ కర్మ అవి గడిచిపోతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ కర్మను బట్టే గ్రహాలు పనిచేస్తుంటాయి. బాధ పెట్టేది ఉంటే బాధ పెడతాయి, కష్టపెట్టేది ఉంటే కష్టపెడతాయి, ఇలా పనిచేస్తుంటాయి. రెండవ స్థాయి వ్యక్తులకు, అంటే సాధన చేసుకుంటూ గురువు దగ్గర శిష్యరికం చేస్తూ ఇంతో అంతో జ్ఞానాన్ని సంపాదిస్తూ ఆ జ్ఞానాన్ని తమ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వాళ్లకు ఈ గ్రహాలు, నక్షత్రాలు ఎలా పనిచేస్తాయంటే గైడ్ చేస్తాయి, వాళ్ళకు మార్గదర్శనం చేస్తూ ఉంటాయి. వాళ్ళను కష్టపెట్టవు. మనం మొదటి స్థాయి వ్యక్తుల్ని ఇదివరకు చెప్పుకున్నాం. అందులో వాళ్ళు జస్ట్ గ్రహాలు ఎలా ప్రభావితం చేస్తాయో అలా వాళ్ళ జీవితం గడిచిపోతుంటుంది. కానీ ఇక్కడ గ్రహాలు ఏం చేస్తాయి అంటే, రెండవ స్థాయి వ్యక్తులకు, అంటే సాధకులకు గైడ్ చేస్తుంటాయి. అంటే వాళ్ళని కష్టపెట్టవు, కష్టపెట్టినట్టు వచ్చినా వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు, ఇంకొకటి ఏదో నేర్చుకుంటారు. సో దానిలోంచి వాటిలోంచి, వాళ్ళ కష్టాల్లో నుంచి, ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడిపోతారు, నేర్చుకొని మళ్ళీ బయటపడిపోతారు. ఇక్కడ ఈ రెండవ స్థాయి వ్యక్తులు అసలు బాధపడరు. కష్టాలు వచ్చినా అవి గడిచిపోతాయి. ఇక్కడ వాళ్ళు బాధపడేది ఏమీ ఉండదు. అంటే గ్రహాలు మార్గదర్శనం చేస్తాయి సాధకులకు. నెక్స్ట్ థర్డ్ స్థాయి, మూడవ స్థాయి వ్యక్తులు ఎవరు అంటే, గురువుల స్థాయిలో ఉన్నవాళ్ళు, సమాజానికి సేవ చేసేవాళ్ళు,
ప్రజలకు మంచి చేసేవాళ్ళు, గురు స్థాయిలో ఉన్న వాళ్లకు గ్రహాలు ఎలా పనిచేస్తాయంటే వాళ్ళు చెప్పింది వింటాయన్నమాట. ఇప్పుడు మనం ఒక షిరిడి సాయిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, షిరిడి సాయి వర్షం ఆగిపో అంటే వర్షాలు ఆగిపోతాయి, నిప్పు తగ్గు అంటే తగ్గుతుంది, విజృంభించే మంటలు తగ్గు అని షిరిడి సాయి చెప్పగానే మంటలు నెమ్మదిస్తాయి. అంటే పంచభూతాలు కానీ గ్రహాలు కానీ వీళ్లకు అనుగుణంగా పనిచేస్తుంటాయి. ఎందుకు అంటే ఆ స్థాయి వ్యక్తులు, గురుస్థాయిలో ఉన్న వ్యక్తులు స్వార్థరహితంగా నిస్వార్థంగా పనిచేస్తుంటారు. కాబట్టి గ్రహాలు వాళ్ళు చెప్పినట్టు వింటాయి. ఇంకా చెప్పాలి అంటే ఒక బానిసల్లాగా, వాళ్లకు వర్కర్స్ లాగా పనిచేస్తుంటాయి గ్రహాలు. కాబట్టి మనం ఈ 3 స్థాయిల్లో మనకు మన హారోస్కోప్ ఎలా ఉంది, గ్రహాలు నక్షత్రాల ప్రభావము మన దశ అంతర్దశల్లో ఎలా ఉందో మనం ఈ 3 స్థాయిల్లో తెలుసుకుంటే మన జీవితాన్ని మనం మన చేతుల్లోకి తీసుకొని చక్కదిద్దినట్టు అవుతుంది. ఫస్ట్ మండేన్ లెవెల్ అంటే ఏంటి అంటే తెలుసుకుందాం. భౌతిక స్థాయిలో మనం ఏం తెలుసుకోవాలి అంటే రోజువారీ జీవితం ఎలా ఉంటుంది, డబ్బు, ఉద్యోగం, ఆరోగ్యం, పెళ్ళి వంటి విషయాలు, ఇంకా గ్రహాలు మారడం వలన వచ్చే సాధారణ ఫలితాలు తెలుసుకుంటాం. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే మనకు శని దశ నడుస్తుంటుంది. శని దశలో ఎలా ఉంటాయి కష్టాలు ఎలా ఉంటాయి, ఎలా వాటికి పరిహారాలు, ఇంకా గురుదశల్లో మనకు అభివృద్ధి ఎలా జరుగుతుంది, అవకాశాలు ఎలా వస్తాయి, వచ్చిన అవకాశాలని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటాం. ఇది తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ స్థాయి తెలియకపోతే మనకు జీవితంలో వచ్చే పరిస్థితుల్లో మనకు తెలియవు. సో జీవితంలో ఫ్యూచర్లో వచ్చే పరిస్థితులు అర్థం కావాలి అంటే ఈ స్థాయిలో, భౌతిక స్థాయిలో జరగవలసినవి తెలుసుకుంటాం. నెక్స్ట్ స్పిరిచువల్ స్థాయి ఎలా ఉంటుంది, స్పిరిచువల్ లెవెల్ అంటే ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉంటుంది అంటే అసలు ఎందుకు తెలుసుకోవాలి, నా జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇది కర్మఫలమా లేకపోతే ఇంకేమన్నానా, సో ఈ కష్టాలను అధిగమించడానికి ఏ దేవతలను ఆరాధించాలి, ఏ దైవాన్ని ఏ దైవాన్ని ఆరాధించాలి, ఇంకా మన లోపల ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఇన్నర్ గ్రోత్ మీద ఎలా ఫోకస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాహు ప్రభావం ఉంది. రాహు ప్రభావం ఉంటే ఏమవుతుంది, మాయ కమ్ముకుంటుంది, భయము ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, రాహు ప్రభావం ఉంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి. కేతు ప్రభావం ఉంటే ఎలా ఉంటుంది, విరక్తి ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి, గణపతి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మనం చేయాలి. ఈ స్థాయి తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే జీవితము కేవలం గుడ్ లక్ బ్యాడ్ లక్ మాత్రమే చూస్తాం. ఈ స్థాయి తెలుసుకుంటే ఏమవుతుంది, ఆ గుడ్ వచ్చినప్పుడు కానీ లేదా బ్యాడ్ వచ్చినప్పుడు కానీ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ దేవతలను ఆరాధించి ఏ పరిహారాలు చేసుకుంటే మనం గుడ్లో నుంచి బ్యాడ్లో నుంచి ఎలా ముందుకెళ్తామనేది తెలుసుకుంటామన్నమాట. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఈసోటెరిక్ లెవెల్, రహస్య స్థాయి. ఈ రహస్యస్థాయి ఎందుకు తెలుసుకోవాలంటే నా జన్మ ఎందుకు, నేను పుట్టినాను, జన్మ తీసుకున్నా, నా జన్మ యొక్క కర్తవ్యం ఏంటి, నా ధర్మం ఏంటి, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను, నా ఆత్మ ప్రయాణం ఏ దిశలో ఉంది అనేదన్నమాట. అంటే సోల్ పర్పస్. ఇది ఈ 3వ స్థాయి వచ్చేసి సోల్ పర్పస్ అండ్ ఎవల్యూషన్ కోసం. మనకు పైన చెప్పుకున్న 2 స్థాయిలు సాధారణంగా మనం చూస్తుంటాం. కానీ 3వ స్థాయి హై సాధకులకు, అంటే హై సాధకులు అంటే ఎక్కువగా సాధన చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో స్పిరిచువల్ లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు ఈ స్థాయి ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనకు లగ్నం ఏం చూపిస్తుంది, ఆత్మ వ్యక్తీకరణను మనకు చూపిస్తుంది. కేతు ఏం చూపిస్తాడు అంటే గత జన్మను చూపిస్తాడు. రాహు ఏం చేస్తాడు, ఈ జన్మలో మనం ఏం నేర్చుకోవాల్సింది ఉందో రాహు చూపిస్తాడు. అసలు ఈ స్థాయి తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే మన లక్ష్యం ఏంటి, అసలు మనకున్న లక్ష్యం ఏంటి అనేది, ఎందుకు జన్మ తీసుకున్నాం, మన లక్ష్యం ఏంటి మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈ 3 స్థాయిలు చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు మండేన్ స్థాయి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. మండేన్ అంటే ప్రాపంచిక స్థాయి. జీవితాన్ని ఎలా నిర్వహించాలి అనేది ఈ ప్రాపంచిక స్థాయిలో తెలుసుకుంటాం. సెకండ్ స్థాయి వచ్చేసి స్పిరిచువల్. ఇదెందుకు, మన కర్మ ఏంటి, మన ధర్మం ఏంటి, ఇవన్నీ ఈ స్థాయిలో. ఈసోటెరిక్ లెవెల్ వచ్చేసి ఆత్మ ప్రయాణం తెలుసుకునేకి ఈ ఈసోటెరిక్ లెవెల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కేవలం మండేన్ ఆస్ట్రాలజీ తెలుసుకుంటే ఏమవుతుంది, ఈవెంట్స్ ప్రిడిక్ట్ చేస్తాం అంతే కదా. పలానా రోజుకు ఇది అవుతుంది, పలానా టైంలో జాబ్ వస్తుంది, లేదా పలానా టైంలో పెళ్ళి అవుతుంది అనేది మనం తెలుసుకోగలం. అదే దీంతో పాటు స్పిరిచువల్గా కూడా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మనకు అర్థమవుతుంది ఈ ఈవెంట్స్ రావాలి అంటే, ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే ఏ దేవత ఉపాసన చేయాలి, ఎలాంటి జపాలు చేయాలి, ఇవన్నీ తెలుస్తుంది. ఇంకా ఈసోటరిక్ లెవెల్ కూడా మనం తెలుసుకున్నాము అంటే పర్పస్ ఏంటో తెలుస్తుంది. మనకు ఆ ఇన్సిడెంట్స్ ఫలవంతమైనప్పుడు, ఆ దశ కాలం వచ్చినప్పుడు, ఆ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు వాటి యొక్క పర్పస్ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఒక్క లైన్లో చెప్పాలంటే ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫ్యూచర్, ఇట్ ఈజ్ అబౌట్ అండర్స్టాండింగ్ యువర్ ఎగ్జిస్టెన్స్. ఆస్ట్రాలజీ అనేది జస్ట్ ఫ్యూచర్ గురించి తెలుసుకోవడమే కాదు, మన ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోవడం కూడా ఆస్ట్రాలజీ అనేది తెలుసుకుంటాం.